సో గైస్ నేటి క్లాస్లో క్రాస్ డిమాండ్ చూసాం కదా. టైప్స్ ఆఫ్ డిమాండ్లో ఏవి చూసాం? ప్రైస్ డిమాండ్ చూసాం, ఇన్కమ్ డిమాండ్ చూసాం, క్రాస్ డిమాండ్ కూడా చూసాం. ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్. ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్. ఈ 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ చూసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. చేంజెస్ ఇన్ డిమాండ్ అండ్ చేంజెస్ ఇన్ క్వాంటిటీ డిమాండ్. వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం ఏంటిది. గైస్ మీరే ఆన్సర్ చేయాలి. జనరల్గా ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ చేంజ్ అవ్వాలంటే ఏవి ఎఫెక్ట్ చేస్తే చెప్పండి? డిమాండ్ చేంజ్ అయ్యేలాగా ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి? విచ్ ఫ్యాక్టర్స్ విల్ ఎఫెక్ట్ ద డిమాండ్? సరే, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా క్లైమేటు, పాపులేషను, వెయిట్ నేను రాస్తున్నవి. క్లైమేట్ నెక్స్ట్, పాపులేషన్ నెక్స్ట్, ఇన్కమ్ నెక్స్ట్, సారీ సబ్స్టిట్యూట్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్. గైస్ ఇంకొకరు ఏదో చెప్తున్నారు. ప్రైస్ ఎందుకు ఇది సపరేట్గా రాస్తున్నా? దెర్ ఈజ్ ద రీజన్. సో డిమాండ్లో చేంజ్ రావాలంటే ఇప్పుడు మనం కింద రాసిన ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్ అయినా సరే రీజన్ అవ్వచ్చు. ప్రైస్ చేంజ్ అయినా డిమాండ్లో చేంజ్ అవుతుంది. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ద్వారా కూడా డిమాండ్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ ద్వారా డిమాండ్ చేంజ్ అవుతుంది. పాపులేషన్ ద్వారా డిమాండ్ చేంజ్ అవుతుంది. ఇన్కమ్ ద్వారా డిమాండ్ చేంజ్ అవుతుంది. సబ్స్టిట్యూట్ గూడ్స్ ద్వారా డిమాండ్ చేంజ్ అవుతుంది. కాంప్లిమెంటరీ గూడ్స్ ద్వారా కూడా డిమాండ్ చేంజ్ అవుతుంది. ఎందుకు నేర్చుకుంటున్నాం సార్ ఇది సపరేట్గా మరి అంటే? సీజన్ నథింగ్ బట్ క్లైమేట్. సీజన్ని బట్టి కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సీజన్ కూడా రాసిద్దాం. సో ఒకవేళ డిమాండ్లో వచ్చిన చేంజ్ బికాజ్ ఆఫ్ ప్రైస్ అనుకోండి, ఒక నేమ్ పిలుస్తాము. ఇప్పుడు డిమాండ్లో వచ్చిన చేంజ్ బికాజ్ ఆఫ్ దీస్ రీజన్స్ అనుకోండి, నథింగ్ బట్ అదర్ దాన్ ప్రైస్. అదర్ దాన్ ప్రైస్, దిస్ ఈస్ కాల్డ్ ప్రైస్, దీస్ ఆర్ కాల్డ్ అదర్ దాన్ ప్రైస్. సో డిమాండ్లో వచ్చిన చేంజ్ బికాజ్ ఆఫ్ ప్రైస్ వల్ల అయితే దీనిని ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అంటాం. ఎక్స్పాన్షన్, డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం. ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్, నథింగ్ బట్ ద మీనింగ్ ఏంటి? ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ వర్డ్స్ ఉంటాయి కదా. ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్. దిస్ ఈస్ కాల్డ్ కాంట్రాక్షన్, దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్. సో డిమాండ్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయిందని డైరెక్ట్గా మనం యూజ్ చేయకూడదు. వర్డ్స్ అనేది డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఒకవేళ క్వశ్చన్లో డైరెక్ట్గా ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అని ఇచ్చాడు అంటే డిమాండ్లో వచ్చిన చేంజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రైస్ వల్ల వచ్చింది అని మీనింగ్. ప్రైస్ వల్ల మాత్రమే అక్కడ డిమాండ్ చేంజ్ అవుతుంది. ఆల్ అదర్ థింగ్స్ ఆర్ బీయింగ్ కాన్స్టెంట్. సో ఒక వర్డ్ని మనము డిమాండ్ని మనము ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అనే వర్డ్స్ యూస్ చేస్తున్నాము అంటే దట్ చేంజెస్ హ్యాపెండ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రైస్. సో చేంజ్ ఇన్ డిమాండ్ అక్కర్డ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్ వైల్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ బీయింగ్ కాన్స్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. మరి ప్రైస్ వల్ల కాకుండా ఈ ఫ్యాక్టర్స్ వల్ల చేంజ్ అయితే ఏమంటాం? సింపుల్గా ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు క్వశ్చన్ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది. కాబట్టి ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాడంటే చేంజ్ వాజ్ అక్కర్డ్ బికాజ్ ఆఫ్ ప్రైస్. చేంజ్ ఇన్ డిమాండ్ వాజ్ అక్కర్డ్ బికాజ్ ఆఫ్ ప్రైస్.
అలా కాకుండా ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, డిక్రీజ్ ఇన్ డిమాండ్ అని యూస్ చేస్తున్నాడు అంటే చేంజ్ వాట్ అకర్డ్ బికాస్ ఆఫ్ అదర్ దాన్ ప్రైస్. అదర్ దాన్ ప్రైస్ అంటే ఏంటి? ఈ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ప్రైస్. ఎస్, చాలా ఈజీ కాన్సెప్ట్, ఒకసారి బాగా గుర్తున్నాను, ఒకసారి చూద్దాం. ఇఫ్ దెర్ ఈజ్ ఏ చేంజ్ in the determinants of the demand that leads to change in demand, these changes are two types: expansion or contraction of demand, increase or decrease of demand. Expansion or contraction of demand అంటే ఏంటి? బికాస్ ఆఫ్ ప్రైస్లో చేంజ్ అవడం వల్ల డిమాండ్లో చేంజ్ వస్తాయి. దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. ఒకసారి చూడండి. వెన్ ఆల్ అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టాంట్, if there is a change in price that leads to change in demand. Guys, బాగా చదవండి ఒకసారి. ఆల్ అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టాంట్, నథింగ్ బట్ మనం ఇక్కడ చెప్పుకున్న వాటిలో ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా కాన్స్టాంట్గా ఉన్నాయంట. నథింగ్ బట్ ఇప్పుడు డిమాండ్లో చేంజ్ వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చి ఉంటుంది? ప్రైస్ వల్ల వచ్చి ఉంటుంది. సో అదే చెప్తున్నాడు పాయింట్. దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ప్రైస్ దట్ లీడ్స్ టు చేంజ్ ఇన్ డిమాండ్. దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ప్రైస్ దట్ లీడ్స్ టు చేంజ్ ఇన్ డిమాండ్. నథింగ్ బట్ డిమాండ్లో చేంజ్ వచ్చింది. దేనివల్ల వచ్చింది? ప్రైస్లో చేంజ్ రావడం వల్ల వచ్చింది. ఎందుకు ప్రైస్లో మాత్రమే చేంజ్ అని చెప్తున్నావు? ఆల్ అదర్ థింగ్స్ ఆర్ రిమైన్ కాన్స్టాంట్. నాకు క్లారిటీ ఉంది, మిగతా ఐటమ్స్ అన్ని కూడా కాన్స్టాంటే. దీస్ చేంజెస్ ఇన్ డిమాండ్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్. నో ఇష్యూ. ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. నథింగ్ బట్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పాన్షన్ అంటాం, డిమాండ్ డిక్రీజ్ అయితే కాంట్రాక్షన్ అంటాం. ఓకేనా? డిమాండ్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పాన్షన్ అంటాం, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం కదా, ఎక్స్పాండ్ ఇంక్రీజ్ అయ్యి. కాంట్రాక్షన్ అంటే డిక్రీజ్ అవ్వడం. వెన్ ద ప్రైజ్ ఈజ్ డిక్రీజ్డ్, ఒకసారి ఇప్పుడు చూడండి. వెన్ ద ప్రైజ్ ఈజ్ డిక్రీజ్, డిమాండ్ ఈజ్ ఎక్స్టెండెడ్. నథింగ్ బట్ ఎక్స్పాన్షన్. ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు డిమాండ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. When the price is increased, demand is contract. Nothing but price increase, demand decrease అవుతుంది. To explain the extension or contraction of demand, single demand curve is enough. మనకు గుర్తుంది కదా, ఇండివిజువల్ డిమాండ్ కర్వ్, మార్కెట్ డిమాండ్ కర్వ్ నేర్చుకున్నాం. అందులో ఇండివిజువల్ డిమాండ్ కర్వ్ చూస్తే సరిపోతుంది. ఇదే గ్రాఫే కదా, లెఫ్ట్ టు రైట్ స్లోప్ డౌన్వర్డ్స్. సో మీరు ఒకసారి చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద బేసిక్ ప్రైస్. లెట్స్ సే 10 రూపీస్ అనుకుందాం. ఇక్కడ ప్రైజెస్ ఇక్కడ రాద్దాం. వెయిట్. ప్రైస్ 10 రూపీస్, 5 రూపీస్, 15 రూపీస్ ఎగ్జాంపుల్ అనుకుందాం. డిమాండ్ 50. ఎప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో మీరు ఆటోమేటిక్గా కొనడం తక్కువ చేస్తారు. 40. డిక్రీజ్ అవుతుందో ఎక్కువ కొంటారు. 60. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 40, 50, 60, 10, 5. ఇప్పుడు చూడండి, ప్రైస్ అనేది 10 రూపీస్ ఉన్నప్పుడు, ప్రైస్ అన్నది 10 రూపీస్ ఉన్నప్పుడు ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు నేను ఎన్ని యూనిట్స్ కొంటున్నా? 50 యూనిట్స్. 10 రూపీస్ ఉన్నప్పుడు 50 యూనిట్స్ కొంటున్నా. గైస్, ఇది క్వాంటిటీ, ఇది ప్రైస్. ఓకేనా? 10 రూపీస్ ఉన్నప్పుడు 50 యూనిట్స్ కొంటున్నా. ఎప్పుడైతే ప్రైస్ అనేది 10 to 15 రూపీస్కి ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా కనెక్ట్ చేసిన పాయింట్ ఒకసారి చూడండి ఏమైంది? డిక్రీజ్, అంటే 40 యూనిట్స్ కొంటున్నా. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏం చేస్తున్నా? 50 నుంచి 40కి డిక్రీజ్ చేస్తున్నా. ఒకవేళ ప్రైస్ అనేది 10 to 5 రూపీస్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఏం చేస్తున్నాను చూడండి, ఎక్కువ క్వాంటిటీ కొంటున్నా, 60 క్వాంటిటీ కొంటున్నా. సో ఇలా నేను ప్రైస్ని డిమాండ్ని కనెక్ట్ చేసుకుంటూ దాని మీద లైన్ని కనుక డ్రా చేస్తే అల్టిమేట్గా స్లోప్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ వస్తుంది. ఇదే కదా మనం ఇంతవరకు నేర్చుకునే డిమాండ్ కర్వ్. స్లోప్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్. కేస్ చాలా సింపుల్. ఇంతవరకు ఇంక్రీజ్ డిక్రీజ్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ నేర్చుకుంటాం. ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అంటే ఏంటి? డిమాండ్లో వచ్చిన చేంజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రైస్ వల్ల అయితే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. ఇంక్రీజ్ డిక్రీజ్ నేర్చుకుందాం. ఫస్ట్ చదవండి ఒకసారి బాగా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
నవీన్ పీడిఎఫ్ రాలేదు, పిక్స్ రాలేదు, ఎందుకని? వై నవీన్, ఈజ్ దర్ ఎనీ రీజన్? ఓకే, తర్వాత సెండ్ చేస్తారా? సరే వేస్ట్ చేయండి ఫస్ట్. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంతే, ఓన్లీ డిమాండ్లో వచ్చిన చేంజ్ ప్రైస్ వల్ల అయితే మాత్రమే ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ అనే వర్డ్స్ యూస్ చేస్తాం. ప్రైస్ వల్ల కాకుండా వేరే వాటి వల్ల కూడా డిమాండ్ చేంజ్ అవుతుంది కదా, వాటికి ఏ వర్డ్స్ యూస్ చేస్తాం? ఇంక్రీజ్, డిక్రీజ్ ఆఫ్ డిమాండ్. నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి కూర్చోండి. డిమాండ్లో వచ్చిన చేంజ్ అనేది ప్రైస్ వల్ల చేంజ్ అయితే డిమాండ్, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. వర్డ్స్ ఇంపార్టెంట్, ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్. ప్రైస్ వల్ల కాకుండా వీటి వల్ల డిమాండ్లో చేంజ్ వస్తే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్ అని యూస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి థియరీ పార్ట్ ఇక్కడ ఉంది, జస్ట్ ఒకసారి చదవండి అంతా. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. Guys, don't hesitate to ask any doubts. You are always welcome to ask your doubts and get clarified. Guys, I hope it is clear. ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నా. సింపుల్గా కంక్లూడ్ చేయాలంటే ప్రైస్ వల్ల డిమాండ్లో చేంజ్ వచ్చిందా, దెన్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. ప్రైస్ డిక్రీజ్ అయ్యి డిమాండ్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఎక్స్పాన్షన్ అంటాం. ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి డిమాండ్ డిక్రీజ్ అయితే దట్ విల్ బి కాల్డ్ యాజ్ కాంట్రాక్షన్. నథింగ్ బట్ డిమాండ్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పాన్షన్, డిమాండ్ డిక్రీజ్ అయితే కాంట్రాక్షన్. నౌ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ డిమాండ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ డిమాండ్ ఎప్పుడు చెప్తాం? ఇంక్రీజ్, డిక్రీజ్ అండ్ డిమాండ్ కాకుండా ప్రైస్, ఇప్పుడు ప్రైస్ కాన్స్టాంట్గా ఉంటుంది, మిగతా ఐటమ్స్ అన్ని చేంజ్ అవుతాయి. వెన్ ద ప్రైజ్ ఈజ్ కాన్స్టాంట్, ఇఫ్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ అదర్ డిటర్మినెంట్స్. గైస్, అదర్ డిటర్మినెంట్స్ ఏవి? ఇప్పుడు చెప్పుకున్నామన్నీ. ఓకేనా? వెన్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ అదర్ డిటర్మినెంట్స్ దట్ లెండ్స్ టు చేంజ్ ఇన్ డిమాండ్, దీస్ చేంజ్ ఇన్ డిమాండ్ ఆర్ కాల్డ్ increase or decrease of demand. To explain the increase or decrease of demand in single curve is not enough. It means new demand curves are formed. When the demand curve is increased, then new demand curve is formed towards the right to old demand curve or proceeding the demand curve. Guys, first మీకు అర్థం అవ్వాలంటే సింపుల్గా ఇది చూడండి. దిస్ ఈజ్, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఒకే లైన్లో ఉంటుంది ప్రైజ్, ఈ ఒకే లైన్లో మాత్రమే ప్రైజ్ ఉంటుంది. ఎందుకు? యూ హ్యావ్ టేకెన్ యాజ్ ప్రైజ్ యాజ్ కాన్స్టెంట్. సరే కదా, ప్రైస్ కాన్స్టెంట్ అవ్వాలి, రిమైనింగ్ థింగ్స్ చేంజ్ అవ్వాలి. ప్రైజ్ ఈజ్ కాన్స్టెంట్, ప్రైస్ కాన్స్టెంట్ ఉండాలి, రిమైనింగ్ థింగ్స్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు పర్టిక్యులర్ డిమాండ్ ఇక్కడ అంటే ఓన్లీ డి అని ఉంది కదా చూడండి, ఓన్లీ డి అని ఉన్నప్పుడు నేను నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎం కొంటున్నా, మేబీ సమ్ క్వాంటిటీ కొంటున్నా. మేబీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ వల్ల అవ్వచ్చు, ఆర్ అదర్ థింగ్స్ వల్ల అవ్వచ్చు, క్లైమేట్ వల్ల అవ్వచ్చు, ఇన్కమ్ వల్ల అవ్వచ్చు, ఏదైనా సరే సబ్సిడీ గుడ్స్ అవ్వచ్చు, కాంప్లిమెంటరీ గుడ్స్ అవ్వచ్చు, ఏదో ఒక దాని వల్ల డిమాండ్ ఇంక్రీజ్ అయింది. డిమాండ్ ఇంక్రీజ్ అయిందంటే అల్టిమేట్గా నేను ఏం చేస్తాను? ఎక్కువ క్వాంటిటీ కొంటాను. డిమాండ్ కర్ షిఫ్ట్ అయింది, ఇప్పుడు ఇంక్రీజ్ అయింది. ఒకవేళ డిక్రీజ్ అయితే దాన్ని డిక్రీజ్ ఆఫ్ డిమాండ్ అంటాను. అప్పుడు డిమాండ్ తక్కువ కొంటాను నేను. సింపుల్ గ్రాఫ్.
అనవసరంగా ఇక్కడ ఉన్న కంటెంట్ చదివి కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ గ్రాఫ్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్గా ప్రైస్ ఈజ్ కాన్స్టెంట్. అందుకనే ప్రైస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. ప్రైస్ ఈజ్ కాన్స్టెంట్, నథింగ్ బట్ డిమాండ్ చేంజ్ అయింది అంటే అదర్ దాన్ ప్రైస్ వల్ల చేంజ్ ఉంటుంది. డిమాండ్ చేంజ్ అయింది అంటే అదర్ దాన్ ప్రైస్ వల్ల చేంజ్ అయింది. ఇప్పుడు చదవండి, వెన్ ద డిమాండ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద న్యూ డిమాండ్ కర్వ్ ఈజ్ ఫార్మ్ టువార్డ్స్ ద రైట్, నథింగ్ బట్ ఓన్లీ డి అనేది ఓల్డ్ డిమాండ్ కర్వ్ అనుకుందాం. దిస్ ఈజ్ ఓల్డ్ డిమాండ్ కర్వ్. ఇంక్రీజ్ అయింది అంటే డి నుంచి D1కి వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ న్యూ డిమాండ్ కర్వ్. సో టువార్డ్స్ రైట్ టు ఓల్డ్ డిమాండ్ కర్వ్ ఆర్ ప్రిసీడింగ్ డిమాండ్ కర్వ్. టువార్డ్స్ రైట్ అంటే రైట్ అంటే ఇదే కదా, మనం ఇక్కడ నుంచి ఇట్లా రైట్. ఒకవేళ డిక్రీజ్ అనుకోండి లెఫ్ట్ వస్తుంది ఇలా. ఒకసారి చూడండి, అది కూడా కింద ఇచ్చుంటారు. ఇన్ ద సేమ్ వే ద డిమాండ్ ఈస్ నా న్యూ డిమాండ్ కర్వ్ ఈస్ ఫార్మ్ టువార్డ్స్ లెఫ్ట్, నథింగ్ బట్ డిక్రీజ్ అయినప్పుడు ఇది ఫామ్ అవుతుంది టువార్డ్స్ లెఫ్ట్. ఓకేనా? ఇంక్రీజ్ అయితే టువార్డ్స్ రైట్ వెళ్తుంది, డిక్రీజ్ అయితే టువార్డ్స్ లెఫ్ట్ వస్తుంది గ్రాఫ్. జస్ట్ ఒకసారి ఇది కూడా చదివేసేయండి. ప్లస్ ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది, నెక్స్ట్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నింటికన్నా. డిస్కస్ చేద్దాం, అన్నీ ఇంపార్టెంట్, ఇది ఎక్కువ ఇది తక్కువ అనే కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. జస్ట్ మీరు ఒకసారి రివైజ్ చేయండి. ఫస్ట్ రెండు రివైజ్ చేయండి, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ డిక్రీజ్, రెండు కూడా ఒకసారి బాగా రివైజ్ చేయండి. యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్. ఎస్ విల్ గివ్ 5 more minutes. జస్ట్ చదవండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎస్ క్లియర్, ఏ డౌట్ లేవు కదా అయితే. సో ఒకసారి నెక్స్ట్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఈరోజు మనం ఇంతవరకు ప్రైస్ అండ్ డిమాండ్లు అసలు ఏం నేర్చుకున్నామో తెలియాలి. మొత్తం ఒకసారి రివైజ్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. మరీ ఒక 2 minutes టైం ఇస్తాను మీకు, సార్ దాన్ని కూడా రివైజ్ చేయండి అవసరమైతే, నో ఇష్యూ. సో గైస్ ఫస్ట్ డిమాండ్ అంటే ఏంటో నేర్చుకున్నాం.
తర్వాత సప్లై అంటే నేర్చుకున్నాం. రెండింటికి ఒకటే రూల్స్, మ్యాండేటరీ 2 రూల్స్, విల్లింగ్నెస్, ఎబిలిటీ. డెఫినెట్గా 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతే మాత్రమే ఒకదాన్ని డిమాండ్, ఒకదాన్ని సప్లై అని అంటాం. డిమాండ్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎవరు కాస్ట్ పాయింట్ ఆలోచించాలి, మనము కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. సప్లయర్ గురించి అయితే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, ఆర్ సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. దీని తర్వాత ఏం నేర్చుకున్నాము? ప్రైస్కి డిమాండ్కి రిలేషన్షిప్ నేర్చుకున్నాం. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది, ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇండైరెక్ట్ రిలేషన్షిప్ అని నేర్చుకున్నాం, ఆర్ ఇన్వర్స్ రిలేషన్షిప్. నెక్స్ట్ ఏది నేర్చుకున్నాం? ఇక్కడ కూడా డిమాండ్ గురించి ఆలోచిస్తాం కాబట్టి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి మనం, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ప్రైస్కి సప్లైకి రిలేషన్ నేర్చుకున్నాం. ప్రైస్ ఇంక్రీజ్ అయితే యాజ్ ఎ సప్లయర్గా ఎక్కువ సేల్ చేయాలని చూస్తాను, ప్రైస్ డిక్రీజ్ అయితే యాజ్ ఎ సప్లయర్గా తక్కువ సేల్ చేయాలని చూస్తాను. కాబట్టి ఏ రిలేషన్? డైరెక్ట్ రిలేషన్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేశాను? ఇక్కడ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేశాను. ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్గానే ఉందనుకుంటున్నా, ఎలాంటి డౌట్ లేకుండా. దీని తర్వాత ఏం డిస్కస్ చేసాం మనము? సబ్స్టిట్యూట్ గుడ్స్ గురించి డిస్కస్ చేసాం. సబ్స్టిట్యూట్ గుడ్స్లో ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నాం? టీ కాఫీ తీసుకున్నాం. టీ కాఫీ, టీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా కాఫీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏ రిలేషన్షిప్ సబ్స్టిట్యూట్ గుడ్స్కి? డైరెక్ట్ రిలేషన్షిప్. సేమ్ అలాగే నెక్స్ట్ కాంప్లిమెంటరీ గుడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కాంప్లిమెంటరీ గుడ్స్లో బైక్, పెట్రోల్ తీసుకున్నాం. బైక్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా పెట్రోల్ డిమాండ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే బైక్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, ఎవరు బైకులు కొనరు, బైకులు కొనకపోతే పెట్రోల్ యూజ్ చేయరు. సో ఇన్వర్స్ రిలేషన్షిప్. క్వశ్చన్లో డైరెక్ట్గా అడుగుతాడు మనకి, ప్రైస్కి డిమాండ్కి ఏ రిలేషన్షిప్, సబ్సిడీ గుడ్స్ మధ్య ఏ రిలేషన్షిప్ ఉంటుంది, కాంప్లిమెంటరీ గుడ్స్ మధ్య ఏ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇలా అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం వాటిని మేనేజ్ చేయగలగాలి. సో ఇన్వర్స్ రిలేషన్షిప్. దీని తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం? ఇన్కమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇన్కమ్లో టోటల్గా 2 కేటగిరీస్ ఉంటాయి, సుపీరియర్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్. సుపీరియర్ గూడ్స్ అయితే ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, డిమాండ్ ఏం చేస్తాం? ఇంక్రీజ్ చేస్తాం. ఇన్కమ్ డిక్రీజ్ అయితే డిమాండ్ని డిక్రీజ్ చేస్తాం. కాబట్టి ఏ రిలేషన్? డైరెక్ట్ రిలేషన్. అదే ఇన్ఫీరియర్ గూడ్స్ అనుకోండి, ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందా, డిమాండ్ డిక్రీజ్ చేస్తాం. ఇన్కమ్ డిక్రీజ్ అయిందా, డిమాండ్ ఇంక్రీజ్ చేస్తాం. కాబట్టి ఏ రిలేషన్? ఇన్వర్స్ రిలేషన్. కాబట్టి దీనికి ఏం పెట్టుకున్నాం నేము? ట్రిపుల్ ఐ. ఇన్కమ్, ఇన్ఫీరియర్, ఇండైరెక్ట్ రిలేషన్షిప్. కరెక్టా? దీని తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం? మెయిన్గా డిటర్మినెంట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏ డిటర్మినెంట్స్ మనకు డిమాండ్ని ఎఫెక్ట్ చేస్తాయి? డిటర్మినెంట్స్ ఏవేవి? ప్రైస్, వీటితో పాటు ప్రైస్తో పాటు ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏవేవి? టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, సబ్స్టిట్యూట్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్, సీజను, పాపులేషను, క్లైమేట్ సీజన్లో వస్తుంది, ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. సో ఇవన్నీ ఏంటి? డిటర్మినెంట్స్. ఇవన్నీ ఏంటి? డిటర్మినెంట్స్. పాపులేషన్ కూడా వస్తుంది అల్టిమేట్గా. సో డిటర్మినెంట్స్ అంటే ఏంటి? డిమాండ్ని ఎఫెక్ట్ చేసేవి. ప్రైస్ ఎఫెక్ట్ చేస్తుంది, ఇవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో ప్రైస్ ఒకవేళ ఎఫెక్ట్ చేసింది అనుకోండి, దీన్ని ఏమంటాం? డిమాండ్ని ప్రైస్ ఎఫెక్ట్ చేస్తే ఏమంటాం? ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. అదే డిటర్మినెంట్స్, అదర్ డిటర్మినెంట్స్ ఎఫెక్ట్ చేస్తే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ డిమాండ్. ఓకేనా? దీంతో పాటు అల్టిమేట్గా ఏం నేర్చుకున్నాం? ఎక్సెప్షన్స్ నేర్చుకున్నాం. కొన్ని ఎక్సెప్షన్స్ గుర్తుందా? ఎక్సెప్షన్స్ ఇఫ్ అండ్ గూడ్స్ ఒకటి, స్పెక్యులేషన్ ఒకటి, చాలా ఉన్నాయి. మీకు 1 by 1 అవి కూడా చూపిస్తాను. ఎగ్జాంపుల్ స్టోరీస్ ఒకసారి రివైజ్ చేయాలి, అవి స్టోరీస్ గుర్తు చేయాలి మీకు. ఇక్కడ ఇఫ్ అండ్ గూడ్స్ ఏం చెప్పుకున్నాం? ఎగ్జాంపుల్ బ్రెడ్ అండ్ మీట్ చెప్పుకున్నాం, కరెక్టా? స్పెక్యులేషన్లో ఏం చెప్పుకున్నాం? గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతే మనం ఇప్పుడే ఎక్కువ కొంటాం కాబట్టి. కాన్స్పీషియస్ గూడ్స్, లగ్జరీ కార్స్ గురించి చెప్పుకున్నాం. ఏది? ఎంజీ అండ్ నానో. షేర్ మార్కెట్ గురించి చెప్పుకున్నాం. షేర్స్ ఇంక్రీజ్ అయితే ఎక్కువ కొంటాం, తక్కువ అయితే డిక్రీజ్ చేస్తామని. బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్, టు హోల్డ్ అవర్ పొజిషన్, మన పొజిషన్ని హోల్డ్ చేసుకోవడానికి మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్. ఇల్యూజన్స్, నథింగ్ బట్ షర్ట్ ప్రైజెస్ 400 రూపీస్ 700 రూపీస్ ఉంటే 700 రూపీస్దే కొంటాం. సేమ్ అలాగే ఎమర్జెన్సీ కేసెస్, ఇవన్నీ కూడా ఎక్సెప్షనల్ కేసెస్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ లర్న్ టిల్ నౌ. ఇంతే మనం రివైజ్ చేసింది ఇంతవరకు ఎకనామిక్స్లో. గుర్తున్నాయి స్టోరీస్? అంతే, హార్డ్లీ 5 minutes అయింది రివైజ్ చేయడానికి హార్డ్లీ 5 minutes. జస్ట్ ఒకసారి మీరు కూడా ఇలాగే రివైజ్ చేయండి. రివైజ్ చేసి డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఏమైనా పర్టికులర్గా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి.
సో దట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. జస్ట్ 1 minute మీరు రివైజ్ చేస్తున్నాండి, ఇప్పుడు వస్తాను. ఎస్ క్లియర్. నేను మూవ్ అనవచ్చు నెక్స్ట్ టాపిక్కి. సో గైస్, నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకు ఒకటి. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, దీని గురించి నేర్చుకోవాలి. బట్ దాని గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఎలాస్టిసిటీ మీన్స్ సెన్సిటివిటీ ఆర్ రెస్పాన్సివ్నెస్. సెన్సిటివ్నెస్ ఆర్ రెస్పాన్సివ్నెస్ మీనింగ్ ఏంటి? ఎలాస్టిక్ అంటాం కదా మనం, ఎన్లార్జ్ చేయడం ఎలాస్టిక్. సో నార్మల్గా ప్రైస్లో చేంజ్ రావడం వల్ల డిమాండ్లో ఎంత పర్సెంట్ చేంజ్ వస్తుంది? Elasticity of demand means response in demand. The elasticity of demand explains the change in demand due to change in determinants of the demand. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది అంటున్నాం కదా, ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది? ప్రైస్లో ఎంత పర్సెంట్ చేంజ్ వస్తే డిమాండ్లో ఎంత పర్సెంట్ చేంజ్ వస్తుంది అని చెప్పేదే ఈ ఎలాస్టిసిటీ కాన్సెప్ట్. ప్రైస్లో ఎంత పర్సెంట్ చేంజ్ వస్తే డిమాండ్లో ఎంత పర్సెంట్ చేంజ్ వస్తుంది అని ఏదైతే చెప్తుందో దాన్నే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. సింపుల్ చెప్పాలంటే ప్రైస్ ఎలాస్టిసిటీ అని కూడా అంటాం. గైస్ నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎలాస్టిసిటీ అంటే సెన్సిటివ్నెస్ ఆర్ రెస్పాన్సివ్నెస్. దేంట్లో సెన్సిటివ్ రావాలి, దేంట్లో రెస్పాన్స్ రావాలి. ప్రైస్లో చేంజ్ రావడం వల్ల డిమాండ్లో ఎంత చేంజ్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ ఆర్ ప్రైస్ ఎలాస్టిసిటీ. ఇందులో నార్మల్గా టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్: ప్రైస్ ఎలాస్టిసిటీ, ఇన్కమ్ ఎలాస్టిసిటీ, క్రాస్ ఎలాస్టిసిటీ. మూడింటిని కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ దీని నుంచి అడుగుతారు. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్,
ఆ ఒక్కటి క్లియర్గా అర్థమైతే ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఈజీగానే అర్థమవుతుంది, క్రాస్ ఎలాస్టిసిటీ కూడా ఈజీగానే అర్థమవుతుంది. సో మూడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, కాకపోతే చిన్న చిన్న స్లైట్ చేంజెస్ ఉంటాయి. సో మీరు ప్రైస్ ఎలాస్టిసిటీ ప్రాపర్గా నేర్చుకుంటే కనుక ఆటోమేటిక్గా రిమైనింగ్ 2 టాపిక్స్ కూడా ఈజీగానే కవర్ అయిపోతాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఒకసారి చూద్దామా? సో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ద డిమాండ్ అండ్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ద ప్రైస్. సింపుల్ చెప్పాలంటే ఏంటి, డిమాండ్లో ఎంత చేంజ్ వస్తుంది, ప్రైస్లో ఎంత చేంజ్ వస్తుంది, ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సింపుల్గా ఇప్పుడు మనము 10 రూపీస్ ఉన్నప్పుడు 50 యూనిట్స్ కొంటున్నాం. లెట్స్ సే 10 రూపీస్ ఉన్నప్పుడు 50 యూనిట్స్ కొంటున్నాం. 10 రూపీస్ది 30 రూపీస్ అయిందంటే మనం 20 యూనిట్సే కొంటున్నాం. నథింగ్ బట్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. ప్రైస్లో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, డిమాండ్లో ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది, ఈ 2 మధ్య ఉన్న రిలేషన్షిప్ని చెప్పేదే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ లీడ్స్ టు హౌ మచ్ చేంజ్ ఇన్ ద డిమాండ్. ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ లీడ్స్ టు హౌ మచ్ చేంజ్ ఇన్ ద డిమాండ్. ఫార్ములా ఏంటి, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. దాన్ని చూద్దాం ఫార్ములాస్ ఏంటనేది. యాజ్ ఆఫ్ నో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఫార్ములా ఏంటి, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. దిస్ ఇస్ ద ఫార్ములా. జస్ట్ ఒకసారి చదవండి, డిస్కస్ చేయాలి, వీటిలో చాలా డిస్కస్ చేయాలి ఇప్పుడు మనం. జస్ట్ ఒకసారి చదవండి మీరు. ఎస్ క్లియర్. దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఐ థింక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉండాలి. సరే నేనే ఫ్రేమ్ చేస్తాను. సో గైస్, ప్రైస్ డిమాండ్. ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు 50 క్వాంటిటీ కొన్నాను. ప్రైస్ 10 నుంచి 15 రూపీస్ అయింది. సో 50 క్వాంటిటీ కొనేవాడిని 20 చేద్దాం. ప్రైస్ 50 ఇంటూ 20 రూపీస్ అయింది అనుకుందాం. అంటే ప్రైస్ ఇంక్రీజ్ చేశాను. డిమాండ్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 30 యూనిట్స్ చేసేసాను. అంటే 10 రూపీస్ ఉన్నప్పుడు 50 యూనిట్స్ కొనేవాడిని. ఎప్పుడైతే ప్రైస్ 10 నుంచి 20 రూపీస్కి ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా 50 యూనిట్స్ కొనేవాడు 30 యూనిట్సే కొంటున్నాను. ఇప్పుడు దీనికి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఐడెంటిఫై చేయాలి నేను. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఫార్ములా, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్
సారీ పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. మరి పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ అంటే ఏంటి? కేస్ మనకి చేంజ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫార్ములా తెలుసా మీకు? D1 మైనస్ D0 డివైడ్ బై D0 తెలుసా ఫార్ములా? చాలా దగ్గర వచ్చి ఉంటుంది మీకు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. పర్సంటేజ్ చేంజ్ ప్రైస్ అంటే P1 మైనస్ P0 డివైడ్ బై P0. ఎస్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, నెగిటివ్స్ ఇగ్నోర్ చేయాలి, ఎందుకంటే జస్ట్ మనం చేంజ్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఏంటి అసలు ఈ చేంజ్ ఫార్ములా ఎలా వస్తుంది? లెట్స్ సే మీకు 100కు ఫస్ట్ టైం 60 మార్క్స్ వచ్చినాయి, ఓకేనా? సెకండ్ టైం అదే 100కి 70 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఎంత పర్సెంట్ ఇంప్రూవ్ అయ్యారో తెలియాలి. పర్సెంటేజ్ అడుగుతున్నా నేను, ఎన్ని మార్క్స్ ఇంప్రూవ్ అయ్యారని అడగట్లేదు, ఎన్ని మార్క్స్ కాదు, పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ ఇంప్రూవ్ అయ్యారని. మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే న్యూ మార్క్స్ మైనస్ ఓల్డ్ మార్క్స్ డివైడ్ బై ఓల్డ్ మార్క్స్ వేస్తే మీకు పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ వస్తుంది. ఎంత? 10 డివైడ్ బై 60. 10 డివైడ్ బై 60 అంటే ఎంత వస్తుంది చూడండి. చేసేయాలి త్వరగా, మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నారు, మీరే చెప్పాలి. 10 డివైడ్ బై 60. ఓపెన్ క్యాలిక్యులేటర్. మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చెప్పండి, డౌట్గా చెప్పకూడదు నాకు. ఆ వాల్యూ ఈజీగా వస్తుంది, బట్ మీరు అనలైజ్ చేయగలుగుతున్నారు లేదా, అది నాకు కావాల్సింది. దాని మీనింగ్ ఏంటి? 16% మీరు చేంజ్ అయ్యారు, 16% ఇంప్రూవ్ అయ్యారు. 0.16 అంటే 16% కదా. 16% మీరు ఇంప్రూవ్ అయ్యారు. 10 మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి, 10 మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి, 16% మీరు ఇంప్రూవ్ అయ్యారు. అయితే బట్ నాకు ఈ పర్సెంటేజ్ కావాలంటే నేను ఏం చేశాను? న్యూ స్కోర్ మైనస్ ఓల్డ్ స్కోర్ డివైడ్ బై ఓల్డ్ స్కోర్. గైస్ ఫార్ములా క్లారిటీ వస్తుందా విష్ణు విని? ఇక్కడ న్యూ స్కోర్ మైనస్ ఓల్డ్ స్కోర్ డివైడ్ బై ఓల్డ్ స్కోర్, కరెక్టా? ఇక్కడ కూడా అదే చేశాను నేను. న్యూ డిమాండ్ మైనస్ ఓల్డ్ డిమాండ్ డివైడ్ బై ఓల్డ్ డిమాండ్. న్యూ ప్రైస్ మైనస్ ఓల్డ్ ప్రైస్ డివైడ్ బై ఓల్డ్ ప్రైస్. క్లియర్? సో డిమాండ్ 1 అంటే న్యూ డిమాండ్ ఎంత? 30 మైనస్ ఓల్డ్ డిమాండ్ 50 డివైడ్ బై D0. D0 అంటే ఏది? ఓల్డ్ డిమాండ్ 50 ఓల్డ్ డివైడెడ్ బై P1 మైనస్ P0. P1 అంటే ఏది? 10 20? P1 20, P0 10 డివైడ్ బై P0 10. చెప్పండి ఎంత వస్తుంది ఇది? 20 డివైడ్ బై 50, 10 డివైడెడ్ బై 10, కరెక్టా? ఆటోమేటిక్గా 10 10 క్యాన్సిల్ అయిపోతుంది, ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే 20 డివైడ్ బై 50. 20 డివైడ్ బై 50 అంటే ఎంత చెప్పండి మీరే? క్యాలిక్యులేట్. 20 డివైడ్ బై 50 0.4 పక్కన ఉంటుంది, ఇంకా చూడు వాల్యూ. ఎగ్జాక్ట్ 0.4. సో 0.4 మీన్స్ 40%. సో దాని మీనింగ్ ఏంటి? ప్రైస్ అనేది గైస్ నెగిటివ్స్ ఇగ్నోర్ చేయాలి. చెప్పాను కదా, ఈవెన్ దో ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చినా సరే మనం ఇగ్నోర్ చేయాలి చేంజ్ కాబట్టి. ప్రైస్ అనేది 10 నుంచి 20కి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డిమాండ్లో 40% చేంజ్ వస్తుంది అనేది మీనింగ్. ప్రైస్ 10 నుంచి 20 రూపీస్కి ఇంక్రీజ్ అవుతుంటే డిమాండ్లో ఎంత చేంజ్ వస్తుంది? 40% చేంజ్ వస్తుంది. గైస్ ఈజీ క్లియర్? ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఇది వీటి మీద ప్రాబ్లమ్స్ చేయాలి మీరు. నోట్ డౌన్ చేసుకోండి ఫస్ట్ ఇది ఒకసారి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. Price elasticity of demand.
ఎస్ ధనుష్. ఎస్ రివైజ్ చేయండి ఒకసారి బాగా. ఇంకో ప్రాబ్లం ఫ్రేమ్ చేస్తాను ఇప్పుడు, మీరు చేయాలి ఓన్గా. గైస్, డి జీరోతో మెన్షన్ చేసామంటే ఓల్డ్ అని, 1తో మెన్షన్ చేసామంటే న్యూ అని. ఓకేనా? P0 అంటే 10 రూపీస్, P1 అంటే 20 రూపీస్. సేమ్ అలాగే D0 అంటే 50 యూనిట్స్, D1 అంటే 30 యూనిట్స్. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేస్తాను ఇప్పుడు, ఓన్గా ట్రై చేయండి. ఓకేనా? ప్రైస్, డిమాండ్. ప్రైస్ 100 రూపీస్ ఉన్నప్పుడు 20 యూనిట్స్ కొనేవాడిని. ప్రైస్ 100 నుంచి 50కి పడిపోయింది, ప్రైస్ డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు 50 యూనిట్స్ కొంటున్నా. దెన్ ఐడెంటిఫై ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ట్రై చేయండి. గైస్ ట్రై చేయండి ఆన్సర్. గైస్ ఆన్సర్ ట్రై చేయాలి. లాస్ట్ 5 minutes. జస్ట్ సింపుల్ క్వశ్చన్ ఇది, యూ షుడ్ ట్రై.
0.7 బట్ 75%. చూద్దాం, ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయని. గైస్ ఆన్లైన్ వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి. ట్రై చేయని త్వరగా. ఒకరు 75% వచ్చింది. ఇంకా మాధవ్, నవీన్, వాట్ ఆర్ యువర్ ఆన్సర్స్? సింపుల్ క్వశ్చన్ కదా ఇచ్చింది నేను. మాధవ్, నవీన్, ఏదైనా కన్ఫ్యూజనా ఏంటి? ఐ నీడ్ ఆన్సర్స్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అలాగే మాత్రం ఉండొద్దు. చేయలేకపోతున్నారు. గైస్ ఈ ప్రాబ్లం కూడా చేసి చూస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా మీరు చేయాలి. పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్, ఎస్ 300. చూద్దాం. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ నథింగ్ బట్ D1 మైనస్ D0. D1 ఎంత? 20, 50. 20 మైనస్ 50 డివైడ్ బై 20. ప్రైస్ P1 100 మైనస్ 50 డివైడ్ బై 100. గైస్ చెప్పండి వాల్యూస్ ఎంత? ఇది 30 డివైడ్ బై 20, 50 డివైడ్ బై 100. 30 డివైడ్ బై 20, 3/2 ఎంత చూడండి ఒకసారి. 30 డివైడ్ బై 20, 1.5 డివైడ్ బై 50 డివైడ్ బై 100 అంటే 0.5. 1.5 డివైడ్ బై 0.5 అంటే ఎంత? ఆల్మోస్ట్ 3. ఇది పర్సంటేజ్ కాబట్టి అంటే 3 ఇంటూ 100%, 300% చేంజ్. నథింగ్ బట్ ప్రైస్ అనేది 100 నుంచి 50 రూపీస్కి డిక్రీజ్ అయితే మనం డిమాండ్ అన్నది 20 నుంచి 50కి ఇంక్రీజ్ చేసాం. నథింగ్ బట్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసాం? 300% ఇంక్రీజ్ చేసాం. ఓకేనా? ఆ 3 టైమ్స్ అని చెప్పొచ్చు, నో వరీస్. అదర్వైజ్ 3 టైమ్స్, 3 టైమ్స్ ఇంక్రీజ్ చేసాం మనం కొనడం. దాని మీనింగ్. సార్ వాల్యూస్ కన్ఫర్మ్ చేయండి, కరెక్టేనా? వాల్యూస్ అన్ని క్యాలిక్యులేషన్స్ కరెక్టేనా? మనం పర్సంటేజ్ చెప్తాం కాబట్టి టైమ్స్ అని చెప్పకుండా జనరల్గా అర్థం అవడానికి కోసం చెప్పొచ్చు, నో ఇష్యూ. టైమ్స్ అని చెప్పు. ఎస్. క్లియర్? ఇంకొక ప్రాబ్లం చేయండి. ప్రైస్ 150 నుంచి 200కి ఇంక్రీజ్ అయింది. డిమాండ్ 300 యూనిట్స్ నుంచి ఇంక్రీజ్ అవ్వగానే 200 యూనిట్స్కి డిక్రీజ్ చేశారు. దెన్ ఐడెంటిఫై ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్.
125%. ఓకే, ఎవరు మాధవ నవీనా చెప్పింది? మాధవ్ నవీన్ ఆన్సర్స్ చేయాలి. టూ 125. ఇంకా ట్రై చేయండి. రాంగ్ రైట్ సెకండ్, జస్ట్ ట్రై చేయండి. నెగిటివ్ సైన్ ఇగ్నోర్ చేయాలి, ఎందుకంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద జస్ట్ చేంజ్, వాల్యూ కాదు. పర్సెంటేజ్ చేంజ్ అవుతుందని ఐడెంటిఫై చేసుకుంటే నెగిటివ్ సైన్ ఇగ్నోర్ చేస్తాయి. సో percentage change in demand divided by percentage price. Percentage change in demand, D1 nothing but 200 minus 300 divided by 300 whole divided by percentage change in price, 200 minus 150 divided by 150. అంతేనా? equal to 100 divided by 300, 50 divided by 150. 100 divided by 300 అంటే ఎంత విష్ణు? 0.33. అంతేనా? 0.33 divided by 50 divided by 150. ఇది కూడా అంతే కదా, 0.33. 0.33 by 0.33 అంటే ఏమవుతుంది ఆన్సర్? 1 రైట్. బట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత? 1. డిమాండ్ 100% చేంజ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. ప్రైస్ అనేది 150 నుంచి 200 రూపీస్కి ఇంక్రీజ్ అయితే 100% డిమాండ్ తగ్గుతుంది. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ డిమాండ్ ఈక్వల్ టు 100%. ఓకేనా? మాధవ్ ఎక్కడ వెళ్ళింది క్యాల్కులేషన్? మాధవ్ ఎక్కడ మిస్టేక్ చేశారు? హండ్రెడ్ తీసుకున్నారా? చూసుకోవాలి, చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు. సై గైస్, వన్ మోర్ లాస్ట్ ప్రాబ్లమ్ ఆన్ దిస్. వన్ మోర్ లాస్ట్ ప్రాబ్లమ్. ఈసారి అందరికీ సేమ్ ఆన్సర్ రావాలి. ప్రైస్ 400 రూపీస్ ఉన్నప్పుడు 400 యూనిట్స్ కొన్నాను. ప్రైస్ ఎప్పుడైతే 500 అయిందో డిమాండ్ 300 అయింది. దెన్ ఐడెంటిఫై ద ప్రైస్ ఎలాస్టిసిటీ. D1 అంటే లేటెస్ట్ వన్. లేటెస్ట్ వన్ ఏది డిమాండ్లో? 400 300? 300 ఈజ్ ద లేటెస్ట్ వన్, కాబట్టి D1 ఈజ్ 300, D0 ఈజ్ 400. సారీ, 100%. ఎస్, చూద్దాం. ఓకే, రిమైనింగ్ కూడా ట్రై చేయండి త్వరగా. మీరే చెప్పాలి, P1 అంటే లేటెస్ట్ వన్నా ఓల్డ్ వన్నా? ఓల్డ్ వన్ అంటే P0 కదా. P0 అంటే ఓల్డ్ ప్రైస్, P1 అంటే న్యూ ప్రైస్, D0 అంటే ఓల్డ్ డిమాండ్, D1 అంటే న్యూ డిమాండ్. అలాంటప్పుడు 400 ఏమవుతుంది? P0నా P1నా? ఆలోచించి బాగా. 400 రూపీస్ ఉన్నది 500 రూపీస్ అయింది అంటే ఓల్డ్ వన్ ఏది? 400 500? 500 కొత్తది కదా, 400 అంటే P0 400. కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు అవి. సో D1 minus D0 nothing but 300 minus 400 divided by D0 400 whole divided by P1 minus P0 500 minus 400 divided by P0 400 nothing but
100 డివైడ్ బై 400 హోల్ డివైడ్ బై 100 డివైడ్ బై 400 రెండు సేమే కదా, క్యాన్సల్. ఓకేనా, అంటే నాకు 100% చేంజ్ అయింది. గైస్ ఈజ్ ఇట్ క్లియర్? సో గైస్ జస్ట్ ఒకసారి అన్నీ చూసుకోండి, ఒక 5 minutes వెయిట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రాబ్లమ్స్ రాసుకునేలా ఉంటే రాసుకోండి. ఇవి 4 types ఆఫ్ ప్రాబ్లమ్స్. ఏదైనా డిస్ప్లే చేయాలా? ఏది రాసుకుంటారు? థర్డ్ వన్ రాసుకున్నారా? అన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తాను 2 minutes. జస్ట్ ఒకసారి రాసేసుకోండి అన్నీ. సో ఈ కాన్సెప్ట్ అర్థమవుతే మనం ఫర్దర్గా ఈ క్యాలిక్యులేషన్ అర్థమైతే ఫర్దర్గా క్యాలిక్యులేషన్స్ మొత్తం ఈజీగా అర్థమవుతాయి మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్. గైస్ ఈజ్ ఇట్ క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? షూరా? ఇవన్నీ ఒకసారి రివైజ్ చేయండి గైస్. ఇంకా కొంతమంది నాకు పిక్స్ పంపలేదు యాజ్ ఆఫ్ మెటీరియల్ పిక్స్ పంపాలి. సో లేటెస్ట్గా పంపించేవాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసి నాకు పంపించాలి. టుమారో ఈ టైప్స్ ఇప్పుడు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ నేర్చుకున్నాం కదా, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ నేర్చుకున్నాం. వాటిలో టైప్స్ ఉంటాయి, అందులో టైప్స్ కూడా నేర్చుకున్నాం టుమారో క్లాస్లో. ఓకేనా? బట్ అవి అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు ఇప్పుడు చదివింది, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేసింది చాలా ఇంపార్టెంట్. వీటి మీదే డిపెండ్ అవుతుంది బాగా అది. ఓకేనా? నేను ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను క్లాస్. ఒకసారి బాగా రివైజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో గైస్ నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్. ఎస్ నవీన్. ఎస్ నవీనా మాధవ? ఎస్ నవీన్ చెప్పండి. మీదా? మీరు ఈ మెటీరియల్ షేర్ చేయాలా? ఉంది కదా ఆల్రెడీ, మీకు షేర్ చేసి ఉంటారు కదా. నేను షేర్ చేస్తాను డెఫినెట్గా. మీకు ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేసి ఉంటారు. ఓకేనా? వచ్చిందా? ఓకే. ఓకే ఒకసారి చూసుకున్నాండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్.